నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో అంటే మీ ప్రెస్ మీట్ అయితున్నాగానే వచ్చింది నేను. ప్రెస్ మీట్లో మీరు రాబర్ట్ వార్డ్ అంటే ఈ ఎస్సీ భూములు రాబర్ట్ వార్డులకు అమ్ముతున్నారా? ఖచ్చితంగా ఈరోజు ఒకవైపు మేము భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నాం. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ భూములు అమ్మడానికి వీలు లేదు, తెలంగాణ రాష్ట్రంలో కోకాబేట్ భూములు 2,500 కోట్ల రూపాయల భూమి అమ్మడానికి వీలు లేదు, దీన్ని ఆయన అనీయులకు దారదత్తం చేస్తున్నాడని ఆ రోజు సిబిఐకి లెటర్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు. అదే మాదిరిగా హెట్రోడక్స్ వాళ్ళకి 10 ఎకరాలు ఇస్తే దాని మీద రచ్చ చేసి మరి రోడ్డుకి ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే వారు కూడా 1,000 కోట్ల రూపాయల భూముల్ని ఈరోజు వేలం వేసి అమ్మడం అనేది ఎంతవరకు సంబంధించిన అడుగుతా ఉన్నాను. మరి అంతేకాదు మొన్న ఇవే భూములని హెచ్యుకు సంబంధించినటువంటి లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ భూములు దాదాపు 400 ఎకరాల భూమి, అక్కడ 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు గజానికి అమ్ముడుపోయేటువంటి భూమి, అంటే దాదాపు 40,000 కోట్ల విలువ చేసేటువంటి భూముల మీద బాంటిగేజ్ చేసి ప్లెడ్జ్ చేసి ఒక ప్రైవేట్ బ్యాంక్ దగ్గర 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. అప్పుడు మేము వ్యతిరేకించాం. నేను అసెంబ్లీలో మాట్లాడిన దీని మీద మాట్లాడినప్పుడు కూడా లేదు మేము అట్లా చేయడం లేదని చెప్పినట్టు వాళ్ళు మళ్ళీ అవే భూములను మేము రైతు బంధు కోసం, ఇప్పుడు పేరు మార్చి రైతు భరోసా అంటున్నారు, రైతు భరోసా కోసము మేము దాదాపుగా ఈ భూములను ప్లెడ్జ్ చేసేసి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతు బంధుకి మేము యూజ్ చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఆ 10,000 కోట్లు వచ్చిన తర్వాత కేవలం గుత్తేదారులకు బిల్లులు ఇవ్వడానికి, కాంట్రాక్టర్లు బిల్లు ఇవ్వడానికి, పెత్తందారుల కోసం ఖర్చు పెట్టినటువంటి ఆ 10,000 కోట్ల రూపాయలు దాంట్లో నుంచి మరి రైతులకు కూడా ఇవ్వకుండా ఆ 10,000 ఖర్చు చేసినటువంటి ఈ ప్రభుత్వము దాంట్లో క్లాజ్ పెట్టింది. ఏమనంటే ఈ భూములు 10,000 కోట్ల రూపాయలు మేము ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకున్నటువంటి ఈ భూములు ఒకవేళ మేము రిటర్న్ కట్టలేని పక్షంలో ఈ భూములు అమ్మి కడతామన్నారు. ఇప్పుడు అమ్మడానికి సిద్ధమైనారు. మళ్ళీ అది కూడా ఎట్లా మరి 40,000 కోట్లకు రియలైజ్ చేస్తారా అంటే అట్లా కాదు. నా దగ్గర ఆధారాలతో నేను చెప్తా ఉన్నాను, ఇది వాళ్ళ హైకమాండ్ దగ్గర సంబంధించినటువంటి వ్యక్తుల బినామీలకు తక్కువ ధరకు అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం హైకమాండ్ దగ్గర మెప్పు పొందడం కోసం, హైకమాండ్ పొందడం కోసం, వారి దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రకి సంబంధించినటువంటి ఆస్తుల్ని 40,000 కోట్ల విలువ చేసే ఈ భూముల్ని కేవలం 20,000 కోట్లకే వారికి దారదత్తం చేయడానికి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా తెలంగాణకు సంబంధించినటువంటి భూములు అమ్మడానికి వీలు లేదు. మీరు గత ప్రభుత్వం టీఆర్ఎస్ చేసినట్లుగానే టీఆర్ఎస్ బాటలోనే మీరు నడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ గతంలో 1,000 కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి తెలంగాణ రాష్ట్ర భూముల్ని అమ్మేయడమే కాదు అన్యాక్రాంతం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు, మొన్ననే నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా, 2.5 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అసైన్ భూములు ఈరోజు అన్యాక్రాంతం అయినాయి. గత ప్రభుత్వం అమ్ముకున్నది కాబట్టి, గత ప్రభుత్వం తెగమ్మింది కాబట్టి మేమెందుకు అమ్మొద్దు, మేము కూడా అదే బట్టలు నడుస్తాం, మేము కూడా అదే రకంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటామనే విధంగా ఈరోజు మళ్ళీ వీళ్ళు కూడా అమ్మకాలు మొదలుపెట్టడం ఇది చాలా శోచనీయం. అసలు రాష్ట్రాలు కేవలం రియల్ ఎస్టేట్ చేయడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయా అన్నటువంటి భయాందోళనలో ఈరోజు ప్రజలు ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి ప్రామిస్ను మర్చిపోయారు. వారికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి ఆలోచించడం లేదు. ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నాయి, వాటిని ఏ రకంగా అమ్ముకుందాం, ఏ రకంగా సొమ్ము చేసుకుందామని ఆలోచన చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పేసి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు మరుస్తున్నారు, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలని మరుస్తున్నారు. ఈరోజు ప్రజాపాలన ఎందుకు గాడికి వదిలేసిన అడుగుతున్నారు. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ న్యూ బ్లడ్ యాప్. న్యూ బ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.